తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్ ఆయనతో ప్రమాణం చేయించారు. స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఆ 5 ఎమ్మెల్యేలు రాకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కింద పడిపోగా తుంటికి గాయమైంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. లేచి నడవగలడంతో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఎంచుకున్నారు. సరిగ్గా 12:45 కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. ఇదివరకే బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమా కొట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక, సంగారెడ్డి, సికింద్రాబాద్, జగిత్యాల, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే వీరిలో దుబ్బాక ఎమ్మెల్యే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే వీరంతా వ్యక్తిగత కారణాలతోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారా లేక ఏదైనా రాజకీయ కారణముందా అనేది తెలియదు. ఇదే విషయంపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఆ 5 ఎమ్మెల్యేలు రాకపోవడం కొత్త చర్చకు దారితీసింది.